మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ వాళ్ళు ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని చూడగానే నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇక్కడ ఒకసారి చూసేసేయండి, షుగర్స్ అవి యూస్ చేయకుండా ఆల్టర్నేటివ్గా ఏముంటాయి. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలామంది స్టివి అంటే ప్లాంట్ బేస్డ్ మాంగ్ ఫ్రూట్ అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ మనకి షుగర్స్ అవి యూస్ చేస్తుంటారు. దీంట్లో ఒకసారి మీరు చూసేసేయండి, దాగా మషి అని చెప్పేసి అండ్ ఇలాగే మనకి కోకోనట్ షుగర్ యూస్ చేస్తారు. ఆర్గానిక్ జాగరీ బెల్లం అనేది చాలా చాలా మంచిది, అప్పుడప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ పామ్ షుగర్ యూస్ చేస్తారు. డేట్ సిరప్ కూడా మంచిదే, కొంతమంది మనకి డైటీషియన్స్ న్యూట్రిషన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా మనకి ఇక్కడ యూస్ చేస్తారనమాట. అండ్ ఆర్గానిక్ స్టివి ఆల్రెడీ చెప్పినట్టుగానే మీకు ప్లాంట్ బేస్డ్ వస్తుంది. సో ఏదన్నా మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి అంటే దాంట్లో కొన్నైనా మనం పెస్టిసైడ్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇక్కడ మనకి ఎందుకు అలా ఉంటాయి అంటే చూడండి, దేశీ మిల్క్ మాత్రమే యూస్ చేస్తారు. ఆర్గానిక్ బటర్ అనేది ఉంటుంది, బోన్ గమ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మరి గోరుచిక్కుడు ఉంటుంది కదా, సో అదనమాట. అది కూడా మనకి ఇలాగా ప్రిజర్వేటివ్ కింద యూస్ చేస్తారు. అండ్ దట్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అవి ఉంటాయి. అండ్ ఐస్ క్రీమ్స్ అంటేనే మనకి కోకో పౌడర్ ఇవన్నీ యూస్ చేస్తుంటారు. బట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి అని డౌట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి నెల్లూరులో ఆల్రెడీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచే మనకి సీడ్స్ అవి తీసుకొస్తారు, దాని నుంచి తయారు చేస్తారు అన్నమాట.